ఫ్లోరింగ్ ఎలా ఉన్నారు? రోడ్డు ఎప్పుడు వేస్తారు? ఎప్పుడు మనకి ఆ రోజు పేదవాడికి కడుపు నింపాలి అనేటువంటి ఆలోచనతో 5 రూపాయలకి అన్నం పెట్టి, ఉదయం 5 రూపాయలకి మరి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ ఒక 5 రూపాయలకి, సాయంత్రం డిన్నర్ ఒక 5 రూపాయలకి, అంటే 15 రూపాయలు పెడితే రోజంతా కూడా పేదవాడికి కడుపు నిండేటువంటి విధంగా ఆ రోజు అన్నా క్యాంటీన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభిస్తే, మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి అన్నా క్యాంటీన్ని వచ్చిన రోజునే రద్దు చేసేసి, మరి ఎవరైతే ఆ పేదవాళ్ళ మీద, ఎవరైతే ఆ భవన కార్మికుల మీద, ఎవరైతే గ్రామాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి ఆసుపత్రుల నిమిత్తమో లేదా చిన్న చిన్న షాపుల నిమిత్తమో లేకపోతే చిన్న చిన్న ఆటో వర్కర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మరి అన్నా క్యాంటీన్ లేకుండా వాళ్ళు కడుపు కట్టినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఏదైతే మన పాలకుల్లో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ రద్దు చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ప్రతిరోజు కూడా అన్నా క్యాంటీన్ని పేదవాడి కడుపు నింపడానికి దాతల సహకారంతో నిర్వహించుకుంటూ వచ్చాం. ప్రజలందరూ ఆశీర్వాదంతో మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ అన్న మాట ప్రకారం ఏదైతే మరి 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ భవనాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా చోట్ల, కొన్ని చోట్లకి 1-2 చోట్ల డిస్మాండిల్ చేసింది ప్రభుత్వం, కొన్ని చోట్ల సచివాలయాల కింద, కొన్ని చోట్ల ఏదో ఇతరత్ర అద్దెలకి ఇచ్చి మొత్తం ఆ భవనాలను రూపురేఖలే మార్చేసినటువంటి పరిస్థితి. వాటినన్నింటినీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఆ పేదవాడికి అతి తొందరలోనే అన్నా క్యాంటీన్ని మళ్ళీ గతంలో మాదిరిగా వేడిగా అత్యంత రుచికరమైనటువంటి భోజనం 15 రూపాయలకి రోజంతా కూడా కడుపు నిండేటువంటి విధంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం.